హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం వచ్చేసి ఏపీ క్యాపిటల్ అమరావతిలోని N14 E3 జంక్షన్ దగ్గర అయితే మనకు వచ్చేసి N14 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ప్రజెంట్ దానికి సంబంధించిన వర్క్స్ అయితే ఈ వీడియోలో అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇది మనకు వచ్చేసి N14 రోడ్డుకి సంబంధించింది. ఇది మనకు వచ్చేసి మూడో వీడియో అనమాట. ప్రజెంట్ మీకు ఫస్ట్ వీడియోలో చూసుకుంటే జస్ట్ పీసీ పోసారు, తర్వాత వర్షం వచ్చినప్పుడు డీ వాటరింగ్ పనులు కూడా అవే కూడా చూపించాను. ప్రజెంట్ అయితే డీ వాటరింగ్ పనులు కంప్లీట్ అయిపోయి సో ఆ పీసీ పోసేసి మొత్తం వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఆ వీడియోని క్లియర్గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. చూస్తున్నారు కదండి, N14 రోడ్డుకి సంబంధించిన లెఫ్ట్ సైడ్ డ్రైనేజ్కి వెళ్తే చాలా ఫాస్ట్గా జరుగుతుంది వర్క్స్ అయితే. ప్రజెంట్ మనకి N14 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అయితే ఆర్వీఆర్ కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారండి. లెఫ్ట్ సైడ్ మొత్తం కూడా ఎక్కడా కూడా వర్క్ కాకుండా చాలా ఫాస్ట్గా జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఎక్కడికక్కడ డివైడ్ చేసుకొని ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారండి. ఓవైపు ఏమో ఇక్కడ స్లాబ్ పోస్తే మొత్తం డ్రైనేజ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మిడిల్లో మనకు అక్కడ గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లో అయితే మనకు మ్యాన్ హోల్ అయితే వస్తుందండి. ఇవన్నీ కూడా చెక్కలు కూడా మనకు రాఫ్టింగ్ కోసం అయితే పెట్టుకుంటారు. అక్కడ చూడండి, రాఫ్టింగ్ కోసం అయితే కింద 2 ఐరన్ రాడ్లు అయితే రెడీ చేసుకున్నారు. ఎందుకంటే ఈ చెక్కలు అనేది చాలా బరువు ఉందండి. దాంతో ఏంటంటే ఆ 2 రాడ్ల మీద కిందకు వదులుతారు తాడులతో కట్టి మెల్లగా. కింద ఉన్న వాళ్ళు దాన్ని తీసుకొని అడ్జస్ట్ చేసుకుంటారు, ఎక్కడ పెట్టుకోవాలి అక్కడ పెట్టుకుంటారు ఆ రాఫ్టింగ్ కోసం అయితే. ఇక్కడ చూడండి, పీసీసీ అయిపోయి రాడ్ బెండింగ్ అయిపోయి రాఫ్టింగ్ కోసం అయితే మొత్తం చెక్కలను అయితే రెడీ చేసుకుంటున్నారు. ఫ్రంట్ అయితే మనకు కాంక్రీట్ అయితే కింద పోస్తున్నారు, అది కూడా చూపిస్తాను. సో N14 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయండి. ప్రజెంట్ చూడండి, రాఫ్టింగ్ కోసం అయితే ఆ ఐరన్ చెక్కల్ని కిందకైతే మెల్లగా తాడు కట్టయితే వదులుకుంటున్నారు. ఎందుకంటే అది చూసేందుకు ఎందుకంటే చాలా అంటే చాలా వెయిట్ ఉన్నట్టుంది. అది మెల్లగా అయితే వదులుకుంటున్నారు. కింద ఉన్న వాళ్ళు అది ఎక్కడ కావాలో అక్కడైతే అడ్జస్ట్ చేసుకుంటారు వాటిని. మొత్తం కూడా లైన్గా కూడా దించుకుంటూ వచ్చేస్తున్నారు వైపు. ఇది రెండో వైపు అయితే దించుతున్నారు ప్రజెంటు. చూస్తున్నారు. అలాగే మ్యాన్ పవర్ కూడా ప్రతి కంపెనీ కూడా పెంచారండి. ఎందుకంటే టార్గెట్ పెట్టుకున్నారు కదా 3 ఇయర్స్లో కంప్లీట్ అవ్వాలని. దానికి తగ్గట్టనే వర్క్స్ కూడా చాలా ఫాస్ట్గా జరిపిస్తున్నారు. సో అక్కడ చూడండి ఎంతమంది చేస్తున్నారు. అక్కడంతా పీసీసీ అయిపోయిందండి. రాడ్ బెండింగ్ కోసం అయితే మొత్తం ఐరన్ రాడ్స్ని అయితే రెడీ చేసుకుంటున్నారు. మొత్తం అక్కడ ఒక గ్రీన్ కాంక్రీట్ బూమ్ పంప్ ఉంది. ఇక్కడ చూడండి, మొత్తం రాఫ్టింగ్ కోసం అయితే ఇక్కడ రెడీ చేసుకుంటున్నారండి మొత్తం. ఈ వీడియో వచ్చేసి నేను 28/6/2025 సాయంత్రం వచ్చేసి 3 గంటలకు తీస్తున్నానండి ఈ వీడియోని. ఆ హెవీ మిషనరీతో అయితే మనకు కింద కాంక్రీట్ అయితే పోయిస్తున్నారు. ఈ మిషనరీ వచ్చేసి మిషన్ త్రూ చూడండి ఎంత ఫాస్ట్గా వర్క్ జరుగుతుందో. ఆ ముందున్న ఒక లారీలో మొత్తం మిక్స్ అంతా చేస్తారు కాంక్రీట్. దాన్ని ఈ వెహికల్ త్రూ ఇది కాంక్రీట్ బూమ్ పంప్ ఉందో ఈ పంప్ త్రూ మనకు వచ్చేసి అక్కడి నుంచి కిందకైతే అందించేస్తుంది. ఇది వచ్చి ఈ పరికరం వచ్చేసి హెవీ కన్స్ట్రక్షన్స్కి అయితే ఇవి ఇచ్చేస్తారండి. సో ఇక్కడ చూడండి, వెంటనే ఆ కాంక్రీట్ పోసిన వెంటనే ఒకరు అడ్జస్ట్ చేసుకుంటున్నారు, ఒకరు మొత్తం నీట్గా. ఇక్కడ చూడండి మిషనరీ ఎంత పెద్దదిగా ఉందో. సో ఆ పైపుల నుంచి అయితే మన కాంక్రీట్ ఇక్కడికి అందిస్తుందండి. దగ్గరుండి వర్క్ చేపిస్తున్నారండి. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఇంజనీర్స్ కానీ అసిస్టెంట్ ఇంజనీర్స్ కానీ మొత్తం ఇక్కడే పక్క నుండి వర్క్స్ అయితే చేపిస్తున్నారు. వాళ్ళకి ఆ పైపుల త్రూ లాక్కుంటారు, ఎక్కడ కావాలో అక్కడికి పోసుకుంటారు ఆ పైపుల త్రూ అయితే. ఇక్కడ చూడండి, పోసిన దగ్గర ఎక్కడైనా ఎక్కువ ఉంటే దాన్ని మొత్తం నీట్గా మొత్తం అడ్జస్ట్ చేసుకుంటున్నారు. ఒకవేళ చేసుకోకపోతే ఏమవుతుందంటే కాంక్రీట్ కదా, వెండిపోయింది అనుకోండి మళ్ళీ ఇబ్బంది అవుతుంది, పగలగొట్టాల్సిందే. తడిగా ఉన్నప్పుడే దాన్ని అంతా అడ్జస్ట్ చేసుకోవాలి. అదే వర్క్ అయితే అక్కడైతే చేస్తున్నారండి. ప్రజెంట్ ఇక్కడ పోసేసారు కదా, అలాగే ఆ పైపును లాక్కుంటూ ఉంటారు, ఎక్కడ కావాలో అక్కడికైతే అది అడ్జస్ట్ చేసుకుంటూ పోసుకుంటూ వెళ్ళిపోతుంది ఆ పైప్ త్రూ అయితే. మనకు ఫ్రంట్ అయితే రాడ్ బెండింగ్ అన్నీ చేసుకొని రెడీ చేసి పెట్టుకున్నారండి. అక్కడ మిడిల్లో మనకు ఖాళీగా ఉన్నది అక్కడక్కడ అదంతా మనకు మ్యాన్ హోల్ కోసం అయితే రెడీ చేసుకుంటారు. ఆ మిడిల్లో ఖాళీగా ఉన్న దగ్గర అయితే చూస్తున్నారు కదా, ఇక్కడంతా మనకు రాడ్ బెండింగ్ కోసం అయితే రెడీ చేసి పెట్టుకున్నారు. రాడ్ బెండింగ్ చేసి పెట్టుకున్నారు. ఇక్కడ కాంక్రీట్ పోసుకుంటూ ఇలా పోసేస్తారండి ఇక్కడ కూడా. ఇదండి మనకి ఏంటంటే దీనికి ఎదురుగానే మనకు వచ్చేసి ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ కూడా రాబోతుంది. అలాగే దాని ముందే మనకు వచ్చేసి
N14E3 జంక్షన్ అండి. ప్రజెంట్ అయితే వర్క్స్ ఇక్కడంతా మొత్తం ఐరన్ బెండింగ్ కోసం అయితే ఐరన్ రాడ్స్ అయితే మొత్తం కింద దించుకొని రెడీ చేసి పెట్టుకున్నారు. చూస్తున్నారు కదా, ఎక్కడ వర్క్స్ అక్కడ జరుగుతూనే ఉన్నాయండి. ఇదండి మనకు వచ్చేసి N14 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక్కడ చూడండి, మొత్తం ఐరన్ రాడ్లు మొత్తం కింద దించి పెట్టుకున్నారు. కొద్దిగా పీసీసీ పోయడానికైతే